జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖరులు అనుగ్రహించిన ముకుందమాలా స్తోత్రంలో 2వ శ్లోకానికి అర్థాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ శ్లోకం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. ఇక్కడ కులశేఖరాళ్వార్ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు దర్శనం చేసి అటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ స్వామికి ఎక్కడ దృష్టిదోషం తగులుతుందో అని మంగళ ఆశాసనం చేస్తున్నారు. ఈయనకి కళ్యాణ గుణాలు ఎలా తెలిసాయి? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు అంటే ముందు శ్లోకంలో శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుండన కోవిదేతి అంటూ పాడారు కదా. శ్రీవల్లభ అని, దయాపర అని, భక్త సులభుడా అని. మరి ఇలా పాడేటప్పటికి చిన్న చిన్న మాటలతోటి అలా ప్రార్థన చేసేటప్పటికి భగవంతుడికి ఆనందం కలిగిందట. అదేమిటండి అంత ఆనందపడాల్సిన విషయం అది అంటే లోకంలో మహారాజులు ఉంటారు కదా, ఆ మహారాజుల్ని వందిమాగధులు ఎంతో ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారు, చాలా మంచి మంచి మాటలతో, పెద్ద పెద్ద మాటలతోటి. కానీ ఆ స్తుతికి ఆ రాజుకి ఆనందం కలగదట. మరి ఎలా కలుగుతుంది ఆనందం? దేనివల్ల కలుగుతుంది అంటే లేక లేక పుట్టినటువంటి తన పిల్లవాడు ముద్దు ముద్దుగా నాన్న, తాత, అమ్మ అంటుంటే ఆ మాటలకి ఆనందపడిపోతాడట. అలాగే ఇక్కడ భగవంతుడికి కూడా ఆనందం కలిగిందట. ఆ ఆనందంతో తన యొక్క కళ్యాణ గుణాలని, తన లీలలని అన్నింటినీ చూపించారట కులశేఖరులకి. అలా చూపించేటప్పటికీ కులశేఖరులు ఆ లీలల్ని చూసి అవన్నింటినీ తలుచుకుని అయ్యయ్యో ఇంత గొప్పవాడు స్వామి, ఈయనకు ఎక్కడ దృష్టిదోషం తగులుతుందో అని జయతు జయతు దేవః అంటూ మొదలుపెట్టారు మంగళాశాసనం చేయటం. అంత భయమా? ఎందుకు కలగదండి భయం? దేవః గొప్పవాడు ఆయన, అంత నిత్యసూర్యుల చేత స్తోత్రం చేయబడేటటువంటి వాడు, ముక్తుల చేత ఆనందింపజేయబడేటటువంటి వాడు, అంత గొప్పవాడు. ఆయనకు దృష్టిదోషం తగలటం ఏంటి? మనకి శ్రీరామాయణం చూస్తే అర్థమవుతుంది. అది కౌసల్యానందవర్ధన అని కదా ఆయనకి పేరు. శ్రేయాంసి బహువిఘ్నాని, మంచి పనులకి అనేక విఘ్నాలు కలుగుతుంటాయి. పట్టాభిషేకం చేయాలనుకున్నారు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తికి. వశిష్ఠుల వారు లగ్నం పెట్టారు. దశరథుడు ఏమన్నా తక్కువవాడా? శంబరాంతకుడు, దేవతలకి యుద్ధంలో సహాయం చేసి ఆ శంబరాసుడు అనేవాడిని జయించాడు. అంత గొప్పవాడు ఆయన, దేవతలకే సహాయం చేయగలిగినంత గొప్పవాడు ఆయన. మరి సంకల్పం అయింది. లగ్నం పెట్టింది ఎవరు? వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారు లగ్నం పెట్టారంటే ఆయన ఎంత గొప్పవారు? ఒక మహర్షిని, బ్రహ్మర్షిని చేయగలిగేటంత గొప్పవారు ఆయన. విశ్వామిత్రుల వారు మహర్షిగా ఉన్నప్పుడు ఆయనకు అనేక విధాలుగా తోడ్పడి బ్రహ్మర్షిగా చేసే విధంగా ఆయనను ప్రేరేపణ చేశారు, బ్రహ్మర్షిని చేశారు చివరికి. అంత గొప్పవారు వశిష్ఠుల వారు. మరి రాముడు ఏమన్నా తక్కువవాడా? రాముడు ఎంత గొప్పవాడు అంటే ఇచ్ఛామోహి మహాబాహుం అంటూ ప్రజల చేత, సామంతుల చేత కీర్తించబడినటువంటి వాడు. గొప్ప బాహువులు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తియే మాకు రాజు కావాలి అని ఆశపడినటువంటి వాళ్ళు. అంత గొప్పవాడు రామచంద్రుడు. మరి ఆనాడు ఆ పట్టాభిషేకానికి ఎందుకు విఘ్నం కలిగింది? ఆయన భగవంతుడే కదా. అందుకని భయం అటు ఇక్కడ కులశేఖరులకి. ఇప్పుడు అన్ని విధాలుగా పట్టాభిషేకం జరగాల్సి ఉంటే విఘ్నం వచ్చేసింది.
అయ్యో మన భాగ్యం ఏమైపోతుందో, లోకుల భాగ్యం ఏమైపోతుందో అంటూ అస్థానే భయశంఖ ఆళ్వార్లకి. భయం కలగని చోట భయం కలుగుతోంది ఇక్కడ. దేవః భవాన్ నారాయణో దేవః, నీవు దేవుడు అయినటువంటి నారాయణుడివి. సాక్షాత్ దేవో జనార్దన, సాక్షాత్తు నీవు జనార్దనుడివి. జనార్దనుడు అంటే ఏమిటి? జనులను రక్షించువాడు అని అర్థం. అంతేకాదు జనుల చేత గౌరవించబడేవాడు అని అర్థం. అలా దేవుడైనటువంటి నారాయణుడు దేవకీనందనుడై అవతరించాడు. దేవకీనందనుడు అంటే కంసుని వలన ఎటువంటి కష్టం కలుగుతుందో అని భయం వేసింది ఇప్పుడు దేవకీనందన అనేటప్పటికి. ఆ కంసుడు ఎటువంటి వాడు? దేవకీ గర్భంలో ముందు పుట్టినటువంటి 7 కూడా చంపేసినటువంటి వాడు. అయ్యో, రోహిణీ గర్భంలోనే పుడితే సరిపోయేది కదయ్యా, దేవకీ గర్భంలో ఎందుకు పుట్టాలనుకున్నావు? ఆనాడు దేవలోకంలో ఉండి నీవు దశరథుణ్ణి తండ్రిగా కోరుకున్నావు, మహావిష్ణువై ఉండి. ఇప్పుడు ఈనాడు వసుదేవుణ్ణి తండ్రిగా కావాలనుకుంటే రోహిణీ గర్భంలో పుట్టచ్చు కదా, దేవకీదేవి గర్భంలో ఎందుకు పుట్టావు? అయ్యో నాకు భయం వేస్తుందయా, ఆ కంసుడు ఏం చేస్తాడు అని మంగళం జయతు జయతు దేవః దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. అంటే సృష్టి స్థితి లయాలని లీలగా చేసేవాడు దేవదేవుడు. ఆ దేవుడే దేవకీనందనుడిగా పుట్టాడు. దేవకీనందనుడుగా పుట్టి తన యొక్క సౌలభ్యాన్ని మనకు తెలియచేశాడు. దేవః అంటే పరమపదంలో ఉండేటటువంటి ఆ స్వామి, సృష్టి స్థితి లయాలు చేసేటటువంటి వాడు. అంటే ఆయన పరత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన సౌలభ్యం సులభుడుగా దిగి వచ్చాడు. ఆయన ఎవరు? దేవకీనందనుడు అంటే ఎవరు? కృష్ణుడు. దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. కృష్ణుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ. జగసృష్ట్యాదులు చేశాడా కృష్ణుడిగా వచ్చి? చేయలేదు. కానీ మరి ఆయనకు ఆ పేరు ఎలా పోతుంది? పోని ఇప్పుడు కనపడ్డలేదు ఆ పేరు, సులభుడుగా వచ్చాడు కదూ, కృష్ణుడు అన్నారు. కృష్ణుడు అంటే ఏమండి, జగసృష్ట్యాదులు చేయకపోయినా ఆయన యొక్క వైభవం ఎక్కడికి పోతుంది? అంటే కృష్ణుడు పరిపూర్ణ ఆనంద స్వరూపుడు. కృష్ణ అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం కలిగిన వాడు. అంతేకాదు అవాప్త సమస్త కాముడు అంటే కోరికలన్నీ తీరినవాడు. అటువంటి కృష్ణుడు జయతు జయతు, అటువంటి కృష్ణుడికి మంగళం. జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. ఇంత మాత్రం కాదు, ఇప్పుడు తల్లిని సుఖపెట్టాడు కృష్ణుడిగా పుట్టి. దేవకీనందవర్ధనః, తల్లికి ఆనందాన్ని కలిగించాడు. అదేం పెద్ద పని కాదు, అదేం పెద్ద సంగతేం కాదు. తల్లిని మాత్రమే సుఖపెట్టడం కాకుండా వృష్ణివంశానికే సుఖాన్ని కలిగించాడు. మనకి తిరుప్పావైలో చెప్తుంది అమ్మ, మంగళదీపము అని, మణివిళక్కు. అందుకని వృష్ణివంశప్రదీపః అని చెప్తున్నారు ఇక్కడ. గొప్ప దీపం, అటువంటి గొప్పవాడు స్వామి. ఇప్పుడు ఆ పదార్థం చాలా గొప్పది అని, దాన్ని అనుభవించాలి అని అనిపిస్తుందా? అనిపించడం లేదా? ఆ స్వామి చాలా గొప్పవాడు అని తెలిసింది ఇప్పుడు. ఆ స్వామి ఆనందాన్ని ఇచ్చేవాడు అని తెలుస్తోంది ఇప్పుడు. అటువంటి దాన్ని మనం కూడా అనుభవించాలనిపిస్తుంది కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కానీ
వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు స్వామి. ఏమిటది? ఆయన అందగాడు. ఆ అందం మనల్ని దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది. ఇప్పుడు భగవన్నామం, అతని కథ, అతన్ని గురించిన ధ్యానం, ఆ నిత్య విభూతి, ఈ లీలా విభూతి, ఇవన్నీ ఆలోచిస్తే అతని మహత్యం ఎంత గొప్పదో మనకు తెలుస్తోంది. ఇప్పుడు అంత గౌరవం ఉన్నా కానీ మనకు మనస్సు ఆయన యందు లయించాలి అంటే ఆయన యొక్క సౌందర్యం మనల్ని మనస్సు లయింపజేస్తుంది. ఆయన ఎంత సౌందర్యవంతుడు! మేఘశ్యామలః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో అన్నారు. మేఘము వంటి నలుపు కలిగిన వాడు. మేఘము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? మేఘం అందంగా ఉంటుందా? నిండా నీటితో ఉన్నటువంటి మేఘం ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ మేఘం అంటే వర్షాకాలం వచ్చే ముందర, గ్రీష్మ ఋతువు అయిపోయే ముందర, వర్షాకాలం వచ్చేటప్పుడు మేఘాలు అలా ఆవరించి ఉంటే, నల్లటి మేఘాలు అలా చూస్తూ ఉంటే, ఇప్పటిదాకా గ్రీష్మ ఋతువులో బాగా ఎండకి ఎండి మాడి ఉన్నటువంటి మనకి ఆ వర్షాకాలపు మేఘం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఆ స్వామి యొక్క రూపం కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు మేఘమట దయగలిగినదట. ఎందుకు దయగలిగినది? మేఘం ఏం చేస్తుంది? ఎంతో కష్టపడి సముద్రంలోకి వెళ్ళి నీరంతటిని తాగేసి మనందరి కోసం ఇదంతా చేస్తుంది. ఆ మేఘం మళ్ళీ చక్కగా వర్షాన్ని ఇస్తుంది. వర్షం వస్తే ఏమవుతుంది? మనకు అన్నం వస్తుంది. అన్నం ఉంటే ఏమవుతుంది? ప్రజల యొక్క వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈ మేఘం తాపాన్ని హరింపజేస్తుంది. కాబట్టి అటువంటి మేఘము అంటే దయాపర అన్న మాటకి చక్కగా అర్థం ఇది సమసి ఉంటుంది. అర్థాన్ని సూచిస్తోంది. దయాపర అనేటటువంటి అర్థాన్ని సూచిస్తోంది మేఘశ్యామలః అనేటటువంటిది. మేఘశ్యామల అంత అందమైన వాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళడానికి మన మనస్సు ఒప్పుకుంటుంది. అబ్బో ఎంత అందమండి! ఆ అందం చూడడానికైనా వెళతాం. అబ్బో ఏమి అలంకారాలు చేస్తున్నారండి, 2 కళ్ళు చాలడం లేదు, ఆ గుడికి వెళ్ళి తీరాలి, ఆ స్వామిని దర్శించి తీరాలి అని అనిపిస్తోంది. అంటే అలంకారమే దానికి ప్రధానమైనటువంటిది. అంటే అందంగా కనబడుతున్నాడు స్వామి, చూడాలి అనిపిస్తుంది మనకి. అందుకని మేఘశ్యామలః, ఒక్క మేఘశ్యాముడే కాదు, కోమలాంగః, కోమలాంగుడు. ఆయనకు జయతు జయతు. మేఘశ్యామలః జయతు జయతు, కోమలాంగః జయతు జయతు. ఎందుకు జయతు జయతు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ? ఆనాడు కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వచ్చారు. కంసుడు రమ్మని పిలువనంపితే ఎందుకు అంటే ఆ ధనుర్యాగం మొదలుపెట్టాడు కంసుడు. కృష్ణుడిని ఎలాగైనా సరే చంపేయాలి. చాణూర ముష్టికులు అనేటటువంటి బలశాలుని పెట్టారు, రాంగనే చంపేయండి మీరు. అప్పుడు ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఆ మధురాపుర స్త్రీలందరూ కూడా ఈ కృష్ణుడు బలరాముడు వస్తుంటే ఆ కృష్ణమూర్తిని సందర్శించి, ఆహాహా ఎంతటి సుకుమారమండి, ఇంతటి సుకుమారమైన వాణ్ణి, వజ్రంలాగా కఠినమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ మహా అసురులు, ఆ మల్లాదులు ఉన్నారే, అయ్యయ్యో ఏం చేస్తారో కదా అని భయపడ్డారు అన్నాడు. అలా భయపడుతున్నారు ఇక్కడ కులశేఖరులు కూడా. అందుకని జయతు జయతు కోమలాంగః, అంతా అందగాడు. వసుదేవుడు కూడా పుట్టంగానే తన బిడ్డని ఆహా మణివಣ್ಣన్ అద్భుతం తమ అద్భుతం బాలకం మణివಣ್ಣన్ అని ఇలా స్వామి అందాన్ని వర్ణించారు. నీలమణి వంటి తిరుమేని కాంతి కలిగినటువంటి వాడు. అంతేకాదు ఆ ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపాల్ని హరింపజేసేటటువంటి వాడు.
అటువంటి వాడు జయతు జయతు. మహాభారత సంగ్రామం జరుగుతోంది. అతిరథ మహారథులందరూ యుద్ధంలో పాల్గొన్నారు. అటువంటి వాళ్ళ వలన స్వామికి ఏం హాని కలుగుతుందో కదా అని కులశేఖరుల భయం. ఆయన ఎటువంటి వాడు? పుంసాం మోహన రూపాయ, పురుషమోహనుడండి. అటువంటి వాడికి జయం. అటువంటి అందగాడు జయంగా ఉండాలి. ఎప్పుడు జయతు జయతు, మంగళకరంగా ఉండాలి. దృష్టి దోషం తగలకుండా ఉండాలి. సరే, స్వామి సౌందర్యం ఇంత అని చెప్పడానికి, వర్ణించడానికి అలవి కానిది. అంత ముగ్ధ మనోహర మూర్తి ఆయన. సరే, అటువంటి వాణ్ణి ఆశ్రయించాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆశ్రయించాలి అంటే ఆయన మనకు దగ్గరగా రావాలిగా. వస్తున్నాడా? వస్తాడా? పిలిస్తే వస్తాడా? వస్తాడు. ఎలా వస్తాడు? భగవద్గీతలో చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తనే చెప్పాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. పృథ్వీ భారనాశ. మరి అలా గనక రానివాడైతే మత్స్యావతారం, వరాహావతారం, వామనావతారం, నరసింహావతారం ఇవన్నీ ఎత్తాడు కదా. ఎవరి కోసం? భక్తుల యొక్క క్షేమం కోసమే కదా. అతనికి పరోపకారమే ఘనకార్యమండి. అతడు పృథ్వీభారనాశకుడు కాబట్టి పిలిస్తే వస్తాడు. పృథ్వీభారనాశ జయతు 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 పృథ్వీభారనాశ. జయతు జయతు పృథ్వీభారనాశ ముకుంద అని అన్నారు. ముకుంద అంటే ముకుందుడు అంటే ముక్తినిచ్చువాడు అని అర్థం కదా. ఇహలోక సుఖమే కాకుండా మోక్షాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు ముకుందుడు. మనకి మాత్రమే కాదండి, మోక్ష సామ్రాజ్యాన్ని అందరికీ ఇస్తాడు. కాబట్టి ఇటువంటి స్వామి సుఖంగా ఉండాలి అని మనఃపూర్వకంగా కులశేఖరులు చెప్తున్నారు ఈ శ్లోకంలో. జయతు 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 అని మనఃపూర్వకంగా, ఇంకా అంత ప్రేమ ఉంది కనుకనే మళ్ళీ 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 చెప్తున్నారు. పెరియాళ్వారు కనుక ఆండాళమ్మ గారి తండ్రి గారు తిరుపల్లాండు చెప్పినటువంటి వారు పెరియ ఆళ్వారు. ఆయన పెద్ద ఆళ్వారు. ఎందుకంత పేరు వచ్చింది ఆయనకు అంటే భగవంతునికే పల్లాండు అంటే మంగళాశాసనం చేసినటువంటి వారు. భగవంతుడు కనపడితే ఏం చేయాలండి? మనకు కావలసిన వరాలన్నీ కోరుకోవాలి. కానీ ఆ విష్ణు చిత్తులు ఈ పెరియాళ్వారు అలా చేయలేదు. అయ్యయ్యో నువ్వెందుకు వచ్చావయ్యా ఈ లోకానికి, నీకు దృష్టి దోషం తగులుతుంది. ఆ శంఖచక్రాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఆ వక్షస్థలంలో చూడండి ఆ లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నదో, ఆ నేత్రాలు చూడండి, ఆ తిరుపాదాలు చూడండి అని ఆ వాటికి ఎక్కడ దృష్టిదోషం తగులుతుందో అని పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తింతోళ్ మణివన్నాం సేవడి సెవి తిరుక్కాపు అంటూ మంగళాశాసనం చేశారు పెరియాళ్వారు. అలాగే ఇక్కడ కులశేఖర ఆళ్వారు కూడా జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద అంటూ ఆ స్వామికి ఆ లీలలు అవన్నీ చూపించేటప్పటికీ అటువంటి లీలలు చేసినటువంటి ఆ స్వామికి ఎటువంటి దృష్టిదోషం కలుగుతుందో అని జయతు జయతు అంటూ మనఃపూర్వకంగా అనేకసార్లు మంగళాశాసనం చేశారు ఈ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.